వేసిన మీకు ఒక ఫోన్ ఐఫోన్ ఇచ్చిండు అని అంటున్నారు, అవును. అది నిజమేనా? ఇచ్చాడు నిజమే. మరి ఎందుకు వాడట్లే? నేను ఇంకా దాన్ని పూజ చేయలేదు. ఈరోజు పూజ చేద్దాం అనుకున్నా. నేను కొన్నప్పటి నుంచి మొత్తం కంటిన్యూ బయటనే ఉన్నా. రూమ్‌కే ఎళ్ళలేదు. రేపు ఏం రూమ్‌కి పూజ చేస్తావు దానికి? అయ్యో కొత్త ఫోన్ కొన్నానని పూజ చేయాలనుకున్నా. టెంకాయ కొట్టి ఊదిబత్తులు ముట్టించుకొని. అది నా దేవుడా అది ఫోన్? ఫోన్ దేవుడు నా లైఫ్‌లో దేవుడిలాగానే నా ఫీలింగ్ అది. అలా చేస్తే డిఫరెంట్. ఇప్పుడు ఏడబెట్టిన ఫోన్ ఉందా నీ దగ్గర? లేదు ఇంట్లో అదే మా మేడం వాళ్ళ ఇంట్లో, మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చు. అవునా? సో అంటే ఇలా శుక్రవారం మరి తీసుకురాకపోయినావు? లేదు ఇంటికి వెళ్ళి పూజ చేసినాక తీస్తా. శనివారం గానీ ఆదివారం గానీ పూజ దానికి బొట్లు పెడతావా? బొట్టు పెడతా, నిమ్మకాయ తిప్పుతా, పువ్వు పెడతా, టెంకాయ కొట్టి ఎవరు దిష్టి తాకట్టుంటావా? మళ్ళా కింద పడి పలిగిపోయింది అనుకో ఇన్సూరెన్స్ చేయించుకున్నా. నువ్వు చేయించుకున్నావా? ఆయన చేయించుకున్నా? నేను చేయించుకున్నా. అంటే నీకు పైసలు పంపిండా? పైసలు పంపిస్తే నేను కొనుక్కున్నా. నెట్ డబ్బులు ఎంత? 91,000 ఇచ్చాడు. ఏం ఫోన్ కొన్నా? ఐఫోన్ 16 బో బాగానే ఇచ్చిండు. నార్మల్ బెట్టింగ్ యాప్స్ చాలా మందిని ఇట్లా ఎవరైతే యాప్స్ ప్రమోట్ చేసిండ్రో బెట్టింగ్ యాప్స్ పైన వాళ్ళని ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి. సో నిన్ను ఒక్కడనే పొగిడిండు. అంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ చేయలేదు, అంటే ప్రమోట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నార్మల్ గా ఇప్పుడు అమ్మ సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటది కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఈవెంట్స్ కి వెళ్ళినాక డబ్బులు వస్తాయని ఆశ ఖచ్చితంగా ఉంటది. బెట్టింగ్ యాప్స్ చేస్తే నీకు 20 లక్షలు 30 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా, నువ్వు ఎందుకు చేయలే? ఎందుకు అంటే ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ వల్ల నాకే శత్రువులు ఎంతో మంది ఉంటారు. నా పక్కనే ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ చేశాను అనుకో, 30-40 లక్షలు ఎదిగిన అనుకో, కుళ్ళుకుంటారు కొంతమంది, తట్టుకోలేరు. ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, పాపం సొమ్ము అది. ఆ బెట్టింగ్ యాప్ చెప్పి ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని నా ఫ్యాన్స్ చెప్పి, నా ఫ్యాన్స్ దానివల్ల ఏమైనా ఇబ్బంది పడి చచ్చిపోతే కూడా నా మీద వస్తారు. రేపు ఉప్పల్ బాల్ వల్ల నేను ఇది చేసుకున్న బెట్టింగ్ యాప్ నాకు ఇంత లాస్ అయింది, ఉప్పల్ బాలే కారణం అని రేపు అంటే నా ఉన్న ఇమేజ్లో పేరు పోతుంది. మళ్ళీ ఎందుకంటే నాకు వచ్చే రూపాయి అన్నా 10 రూపాయలతో తిని ఒక పూటకు వండుకున్నా మంచిది. ఇప్పుడు జైలు వేసారనుకో, వచ్చేరు కూడా జైల్లో ఉండాలి, అవసరమా? అదే మనం బయట అన్నం తినమనుకో ప్రపంచాంతా తిరగొచ్చు అని నా ఫీలింగ్. ఓకే, అంటే ఇంతకుముందు అన్నావు కదా నేను 20 లక్షలు అట్లా తీసుకుంటే చాలా మంది కుళ్ళుకుంటారని. అంటే కుళ్ళుకుంటారని తీసుకోలేదా, లేకపోతే నీ వల్ల నీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారని? నేను 20 లక్షలు 30 లక్షలు తీసుకోవాలనుకుంటే కుళ్ళుకుంటారని కాదు. ఎవరైనా కుళ్ళుకున్న పర్లేదు, తీసుకుని తిని మందిని మోసం చేయాలంటే ఇప్పటికి నేను కోట్లు సంపాదించేవాడిని. నాకు అలాంటి బుద్ధి లేదు, అలాంటి నాకు ఇష్టం ఉండే. ఒకవేళ నువ్వు బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తే ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యేవాడే పక్క. ఇల్లు కొనుక్కునేవాడిని, కారు కొనుక్కునేవాడిని హైదరాబాద్లో. ఓకే, అంటే నీ ఫ్యాన్స్ ఇబ్బంది పడద్దు, వాళ్ళు బాధపడద్దు అని నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. ఓకే, సో మరి చాలా మంది చేసిండ్రు కదా, సో వాళ్ళకి ఏం చెప్తాను? చాలా మంది చేసిండ్రంటే వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి మంది జీవితాలు నాశనం చేయడానికి చేశారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇష్టం కాబట్టి చేశారు. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి నాకు తేడా ఉంది. ఇప్పుడు అందరూ ఒకే పని చేస్తే బాగుండదు, ఎవరి ఇష్టం వాళ్ళ లైఫ్. నాకు ఎందుకంటే నేను పెరగలేదు, అలా మోసం చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒక డబ్బులు తినాలని నాకు అవకాశం లేదు. నాకు దేవుడు ఇచ్చింది చాలని దానివల్ల నేను నాకు ఎందుకు ఆ బెట్టింగ్ యాప్లు చేసి మోసం చేయాలని నా ఫ్యాన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు మెయిన్గా. అది ఇప్పుడు ఒక మనిషి 20 లక్షలు ఇస్తా పూకడికి యాప్ చేయి అంటే అవి పూకడికి వచ్చిన డబ్బులు. మనం కష్టపడి వర్క్ చేస్తే ఆ డబ్బులు వస్తే, ఇప్పుడు మనం ఆఫీస్ బాయ్ చేస్తున్నాం, ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, పొద్దు నుంచి నొక్కితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే మనకు ఒంటికి పడతాయి. పూకడికి ఇస్తామని డబ్బులు అంటే ఆ డబ్బులు అస్సలు పట్టాయి నా లైఫ్లో. మీ లైఫ్లో అట్లా అంటే నార్మల్ గా బెట్టింగ్ యాప్స్ చేసి చాలా మంది సంపాదించిండ్రు, నువ్వు ఒక్కడివే చెయ్యలేదు. సో దాని గురించి నాన్ వేసిన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు. సో రిలీజ్ చేసే ముందు నీకు ఫోన్ చేసిండా, లేకపోతే ఆ వీడియో చెయ్యక ముందు ఫోన్ చేసిండా? నాకు అంతకుముందే కాల్ చేశాడు. ఏమన్నాడు? ఎందుకు బాలు నువ్వు నాది ఇంటర్వ్యూ చూశాడు, నీకు మార్కెట్లో ఇంత ఫేమ్ ఉంది, ఇంత సెలబ్రిటీ వీళ్ళందరూ మొన్న వచ్చిన వాళ్ళు, నీకున్న క్రేజ్ ఎవరికి లేదు మార్కెట్లో, నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవంటే నాకు ఇష్టం ఉండదండి, అలాంటి నేను చేయను, పాపం సొమ్ము నేను తినను, పూకడికి వచ్చే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే నేను తినను, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, అలాంటివి నేను చేయనండి, నేను నార్మల్గా బర్త్డే విషెస్లో ఏమైనా పెళ్ళిళ్ళకి పిలిస్తే ఈవెంట్కి పిలిస్తే వెళ్తాను అని చెప్పిన. ఓకే, అంత మాట్లాడిండా? సో వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఫోన్ కొనుక్కో ఇవన్నీ చెప్పిండా?
నీకేం కావాలని అడిగాడు గిఫ్ట్. నాకు ఏం వద్దండి గిఫ్ట్లు సార్ కానీ మీ రీల్స్ చూస్తుంటాను, మీరు అన్ని దేశాలు తిరుగుతున్నా, అసలు ఎట్లా తిరుగుతున్నా నాకు అర్థమవుతుంది, నాకు ఫ్లైట్ టికెట్ ఇది వేసుకోవడానికి డబ్బులే లేవు, నాకు పాస్పోర్టే లేదు సార్ అనే, చాలా సంతోషం సార్ మీ గురించి చూస్తుంటే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతే. ఆయన నీకేం కావాలంటే నీది విన్నాను ఒక ఇంటర్వ్యూలో నీకు ఐఫోన్ కావాలి, వీడియోలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అన్నామంటే, నా లైఫ్ గోల్ బిగ్ బాస్కి వెళ్ళాలి, ఐఫోన్ కొనాలి అని నాకు గోల్ ఉందండి, నాకు కోట్లు వద్దు, నాకు చిన్న వేసాలని, నాకు ఐఫోన్ అంటే ఇష్టం అండి, కొనుక్కుంటా అంటే కొనుక్కుంటాను అన్నాను. ఆయన ప్రేమతో నేను డబ్బులు ఇస్తాను, ఐఫోన్ కొనుక్కోవాలి, రీల్ చేసుకో మంచిగా, వీడియోలు చేసుకొని చెప్పాడు. ఓకేనండి, నేను డబ్బులు ఇస్తే నువ్వు మోసం చేయవు కదా, మళ్ళీ అవి ఖర్చు పెట్టుకుని తిన్నావంటే, నేను అంటే పని చేస్తాను కాదు సార్, నాకు అక్కర్లే అంటే, నాకు డబ్బులు కూడా మీరు వేయకండి, ఆ మొబైల్ షాప్కి వెళ్తే ఆయన డైరెక్ట్ ఫోన్పేనో గూగుల్ పే కొట్టండి, ఆయన నాకు మొబైల్ ఇస్తే చాలు, ఆ డబ్బులు కూడా నాకు కొట్టండి. లేదు వాళ్ళని మీరు నన్ను నమ్మకం ఉంది, నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేమంటేనే, నువ్వు బెట్టింగ్ అప్పులు చేసుకుంటే 30-40 నువ్వు 10 ఐఫోన్లు కొనవచ్చు. ఒక మాట, నా ఒక్క ఐఫోన్ కోసం నువ్వు అలా మోసం చేయ, నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్పి డైరెక్ట్ నాకు 91,000 కొట్టాడు ఫోన్పే. ఒకటి 45 కొట్టాడు, ఒకటి 46 కొట్టాడు, మొత్తం 90 కొట్టాడు. నేను ఆ డబ్బులు కట్టి ఫోన్ తెచ్చుకున్నాను, దానికి నేను ఇంకా 20,000 కలిపి తెచ్చుకున్నా.